గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మోస్ట్ అవైటెడ్ కోర్స్, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కోర్స్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన లెక్చర్స్ ఈ హార్డ్లీ 2 వీక్స్లో డైలీ ఒక 2 అవర్స్ క్లాస్ తీసుకుని నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. యాజ్ మెనీ యాజ్ క్వశ్చన్స్ నేను ఈ కోర్స్లో కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే ఇది ఫ్యాక్చువల్ సబ్జెక్ట్ కాబట్టి మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ చేయించాలి ఇందులో. ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్. నేను ఒక 2 లెక్చర్స్ డెమో కింద మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ 2 లెక్చర్స్ చూసి మీకు కోర్స్ నచ్చితే, నేను ఇది చాలా లో ప్రైస్లో పెడుతున్నాను, అందుకే యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే వెరీ లో ప్రైస్ ఆఫ్ 4999కే పెడుతున్నాను. మన నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, కంప్యూటర్ నాలెడ్జ్ 4999 కోర్స్ ఉంటుంది, మీరు పర్చేస్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే నాకు జస్ట్ వెయిట్ 9705861166కి మీరు టెక్స్ట్ చేయొచ్చు. సో వెరీ లోయెస్ట్ ప్రైస్లో పెట్టాను కాబట్టి మొత్తం వీడియోస్ మనకి ఛానల్లో అప్లోడ్ చేయట్లేదు. 2 వీడియోస్ పెడతాను, చూడండి. మీకు నచ్చితే కంటెంట్ డెఫినెట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ అనేది మనకి ఈ ఇయరే ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఎవరికి తెలీదు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని. కానీ డిఫికల్ట్ క్వశ్చన్ అయితే రాదు. ఈ కోర్స్ యొక్క ఇది సిలబస్లో ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, మీరు రేపు పొద్దున్న ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి మినిమం బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి. బికాస్ మీరు ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ సెండ్ చేయడం, ఇట్లాంటి బేసిక్స్ మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఆ బేసిక్స్ టెస్ట్ చేయడానికి ఇది పెట్టారు. అందుకే సివిల్ ఇంజనీరింగ్కి, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ అందరికీ ఇది కామన్ టాపిక్ కదా. సో మీరు డెప్త్ అంటే హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం డెప్త్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు, కానీ మీకు కంప్యూటర్లో ప్రతి పార్ట్ గురించి తెలిస్తే మంచిది. జనరిక్‌గా ఒక నార్మల్ ఇంజినీర్‌కి తెలియాల్సిన పాయింట్స్ వరకు, ఆ లెవెల్ వరకు మనం తెలుసుకోవాలి. హార్డ్వేర్ డిస్క్రిప్షన్ ఏంటి, దాని లోపల ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ తెలియాల్సిన పని మనకి లేదు. అర్థమవుతుందా? సో యూ ఆర్ నాట్ ఈవెన్ యూ ఆర్ ఈసీ ఇంజినీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, డోంట్ గో టు ద టెక్నికాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రోజు వచ్చి మనం జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను అంతే నేను. కంప్యూటర్ బేసిక్స్. రేపు ఆర్గనైజేషన్ గురించి మాట్లాడదాం. వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ ఏంటి, హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్ తయారు చేయడానికి మనకు కావాల్సిన సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ మెమరీ, వీటి గురించి జస్ట్ బేసిక్స్ లాగా డిస్కస్ చేద్దాం ఈరోజు. టైం కుదిరితే నేను ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, ఆ ఇన్పుట్ డివైజెస్లో ఎలాంటి డివైజెస్ ఉంటాయి, మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. ఇది జస్ట్ ఎ మినిట్. ఇది ఒక హిస్టరీ అనుకోవచ్చు, మైక్రో ప్రాసెసర్ హిస్టరీ. అంటే కంప్యూటర్లో ఒక హార్ట్ లాంటిది ఏంటంటే, కంప్యూటర్కి హార్ట్ లాంటిది మైక్రో ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ చిప్ అనేది ఫస్ట్ ఇంటెల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది 1970లో. అది లేదంటే మనకి ఇక్కడ ఇంటెల్, ఒక్క నిమిషం, 1974. ఇది ఇక్కడ కూడా 8 బిట్స్. ఒక్క నిమిషం, జస్ట్ 1 మినిట్. ఇవన్నీ మైక్రో ప్రాసెసర్స్, దీని గురించి మొత్తం మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ 4001 అనేది, ఇది అడగచ్చు. ఇంటెల్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మైక్రో ప్రాసెసర్. ఇట్స్ ఎ 4-బిట్ ప్రాసెసర్. ఓకే, ఇది ఫస్ట్ ప్రాసెసర్. 4-బిట్ అంటే ఏంటి, 6-బిట్, 8-బిట్ అంటే ఏంటి, ప్రతిదీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us ఆఫ్టర్ సమ్ టైం. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కంప్యూటర్. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నది. కంప్యూటర్కి ఈ 4 పార్ట్స్ ఉంటాయి. ఇది మనం వీ కెన్ సే సిపియు, ఇన్పుట్ డివైస్. అసలు కంప్యూటర్కి మనం ఇన్పుట్ ఇవ్వాలి అంటే కంప్యూటర్కి ఏం అర్థం అవుతాయి, వన్స్ అండ్ జీరోస్ అర్థం అవుతాయి. వన్స్ అండ్ జీరోస్ ఎందుకు అర్థం అవుతాయి సార్ అంటే, ఇంటర్నల్గా ఉన్న డివైజెస్ ఆన్ అండ్ ఆఫ్ అవడానికి మనం 1 అండ్ 0 ఇస్తే ఒక 2 డిఫరెంట్ వోల్టేజెస్ వెళ్ళి ఆ డివైజెస్ని ఆన్ అండ్ ఆఫ్ చేసి కంప్యూటర్ని పనిచేసేలాగా చేస్తాయి. మీరు ఒక ఎడిషన్ చేయాలనుకుంటున్నారు, లోపల ఒక డబ్బా లాంటి సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్కి ఏంటంటే ఎడిషన్ కావాల్సినప్పుడు మీరు అక్కడ వన్స్ అండ్ జీరోస్లో 0 0 ఇచ్చినప్పుడు ఎడిషన్, 0 1 ఇస్తే సబ్ట్రాక్షన్, 1 0 ఇస్తే మల్టిప్లికేషన్, అలా ఓ డివైస్ రెడీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే కోడ్లో ఆ 0 0 ఇస్తారో ఎడిషన్కి సంబంధించిన డివైస్ ఆన్ అయిపోయి ఎడిషన్ చేస్తుంది. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వన్స్ అండ్ జీరోస్ వస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్లో రాస్తాం. ఇంగ్లీష్లో రాసింది మన కంప్యూటర్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసేదాన్ని ట్రాన్స్లేటర్స్ అంటాం, అసెంబ్లర్స్, కంపైలర్, ఎట్సెట్రా. దాని గురించి వద్దాం మనం. ఇప్పుడు కంప్యూటర్ తయారీకి ఫస్ట్ మనం కంప్యూటర్కి ఏదైనా ఇవ్వాలంటే, అది ప్రోగ్రామ్ అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, మీరు కంప్యూటర్కి ఏం చెప్పాలన్నా
ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఎలా వింటున్నారు? నేను మైక్‌కి డేటా ఇస్తున్నాను. అంటే మైక్‌కి ఇన్‌పుట్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరేం చేస్తున్నారు? స్పీకర్ ద్వారా వింటున్నారు. ఒక డిస్‌ప్లే ద్వారా చూస్తున్నారు కదా! సో, అవుట్‌పుట్ డివైస్ అనేది మీకు అర్థం కావడం కోసం అవుట్‌పుట్ డివైస్. కంప్యూటర్‌కి మీరు ఒక ఇన్‌పుట్ ఇచ్చారు. నా ఇమేజ్ ఇచ్చాను నేను. నా వీడియో ఇచ్చాను. కొంచెం అందంగా తయారు చేసి బయట పెట్టని చెప్పాను. సో, అది ప్రాసెసింగ్ అంటాం కదా! నా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇచ్చాను. కలర్‌లో మార్చమని చెప్పాను. లేదా నేను ఇంకొంచెం గ్లామర్‌గా తయారు చేయమని ఇచ్చాను. సో, ఇన్‌పుట్స్ అనేవి మనం ఇస్తాము కంప్యూటర్‌కి. కంప్యూటర్ అనేది రిక్వైర్డ్ ప్రాసెసింగ్ చేసి మీకు కావాల్సిన అవుట్‌పుట్‌ని ఇస్తుంది. ఈ ప్రాసెసింగ్ చేయడానికి మనకి సీపీయూ కావాలి. సీపీయూలో ఏముంటాయో చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్టే. సీపీయూలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఏఎల్యూ ఉంటుంది. ఏఎల్యూ అంటే ఏంటి? అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్స్ చేయడానికి మనకి వర్క్ అవుతుంది. టెంపరరీగా మన రిజల్ట్స్‌ని సేవ్ చేసుకోవడానికి కంప్యూటర్ లోపల ఉండే మెమరీని ఏమంటామంటే రిజిస్టర్స్ అంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఆ డేటాని సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదో కంప్యూటర్‌కి ఒక ఇమేజ్ ఇచ్చారు. అది మీకు నచ్చినట్టు చేంజ్ చేసింది. చేంజ్ చేసిన ఇమేజ్‌ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే మెమరీ యూనిట్‌లోకి పంపిస్తారు. ఎక్స్‌టర్నల్‌గా ఉండే మెమరీ ఏమవుతుంది? పర్మనెంట్ మెమరీ అవుతుంది. ఇంటర్నల్‌గా ఉన్న మెమరీ జనరల్‌గా కరెంట్ పవర్ పోయిందనుకోండి అందులో డేటా పోతుంది. ఓకే. సో, మీకు అవుట్‌పుట్ డిస్‌ప్లే అవ్వాలి. మీకేదో ఇన్‌పుట్ ఇచ్చారు. మీకు అనుకున్న విధంగా అది ప్రాసెస్ చేసి ఇచ్చిందా లేదా అనేది ఎలా చూస్తారు మీరు? అవుట్‌పుట్ డివైస్ ద్వారా చూస్తారు. సో, థిస్ ఈస్ ఎ ఫండమెంటల్ థింగ్ ఆఫ్ ద కంప్యూటర్. ఇప్పుడు లిజన్ హియర్. హార్డ్‌వేర్ ఫస్ట్‌లీ కంప్యూటర్‌లో బేసిక్ టెర్మినాలజీ అర్థం చేసుకోండి. హార్డ్‌వేర్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ఫిజికల్ డివైస్. ఈ మౌస్ ఒక హార్డ్‌వేర్ డివైస్. దీన్ని నేను పట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు కదా! ఫిజికల్లీ కంప్యూటర్‌కి రిలేటెడ్‌గా ఉండే టచ్ అండ్ ఫీల్ చేసేవన్నీ కూడా హార్డ్‌వేర్ అవుతాయి. కీబోర్డ్, మౌస్, ఈ పెన్ ఎవ్రీథింగ్ కూడా హార్డ్‌వేర్‌లోకొస్తాయి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? ఫస్ట్‌లీ కంప్యూటర్‌కి మనకి నచ్చిన పని చేయించుకోవాలి మనం. కంప్యూటర్‌తో మనం ఏం చేయించాలి? మనకి నచ్చిన పని చేయించాలి. నచ్చిన పని అంటే ఏంటి సార్ అంటే, ఓ ప్రోగ్రామ్ ఏదో ఒక పని. ఒక ఇమేజ్ ఇచ్చి, ఆ ఇమేజ్‌ని అందంగా తయారు చేయడం. ఓకే. ఒక వీడియో ఇచ్చి, ఆ వీడియోలో ఎడిటింగ్స్ చేయడం. ఆడియో ఇచ్చి ఇంకోటి చేయడం. లేకపోతే మీకు నచ్చిన ఒక ఫైల్ ఇచ్చి, ఆ ఫైల్‌లో ఉన్న డేటా అంతా చదవమని చెప్పడం. ఏదైనా అవ్వచ్చు. సో, కంప్యూటర్‌తో మీరు నచ్చిన పని చేయించుకోవాలంటే మనకేం కావాలంటే, వి రిక్వైర్ కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పే భాషనే ఇన్‌స్ట్రక్షన్స్ అంటాం. ఏమంటాం? ఇన్‌స్ట్రక్షన్స్. ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ కలిపితే ఒక ప్రోగ్రామ్ అవుతుంది. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిపితే మనకి ఒక సాఫ్ట్‌వేర్ వస్తుంది. వాట్ ఈస్ ద ఇన్‌స్ట్రక్షన్? ఇట్ ఈస్ ఎ బేసిక్ కమాండ్ టు డూ ఎ పర్టిక్యులర్ ఆపరేషన్. ఒకవేళ ఈసీ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. మీరు డిజిటల్ సర్క్యూట్స్ చదువుతారు కదా! ఇందులో డీకోడర్ అనేది ఉంది. డీకోడర్ ఏం చేస్తుంది? 2/4 డీకోడర్. 4 అవుట్‌పుట్ లైన్స్ ఉన్నాయి. 2 ఇన్‌పుట్ లైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ దగ్గర నేను ఒక డివైస్ కనెక్ట్ చేశా. చూడండి. ఒక డివైస్. ఇక్కడ ఒక డివైస్. ఇది ఎడిషన్ చేస్తుంది. ఇది సబ్ట్రాక్షన్ చేస్తుంది. ఇది మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇది డివిజన్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ 0, 0 ఇస్తానో ఈ యాడర్ ఎనేబుల్ అయిపోతుంది. యాడిషన్ అనేది 2 నంబర్స్‌ని తీసుకొని యాడ్ చేయాలి కదా! ఆ 2 నంబర్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మన దగ్గర రిజిస్టర్స్ ఉంటాయి. ఒక 8 రిజిస్టర్స్. ఇక్కడ ఒక 8 రిజిస్టర్స్ ఉంటాయి. మీరు ఒకవేళ మెకానికల్ సివిల్ అయితే ఇది అర్థం కావద్దు. మీరు అర్థం కాకపోయినా వర్రీ కావద్దు. ఇది అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే ఓ మల్టీప్లెక్సర్ యూజ్ చేసుకొని ఇక్కడ 0, 0, 0 పెట్టాననుకోండి. ఇది సెలెక్ట్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ మళ్ళీ ఇంకొక మల్టీప్లెక్సర్ పెట్టుకొని 0, 0, 1 పెట్టాననుకోండి. ఈ మక్స్ అనేది సెకండ్ దాన్ని సెలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను యాడర్‌ని సెలెక్ట్ చేశానో ఎడిషన్ చేస్తుంది. ఎవరి మీద చేస్తుంది? ఇక్కడ ఫస్ట్ లొకేషన్, ఇక్కడ సెకండ్ లొకేషన్ మీద ఎడిషన్ చేస్తుంది. సో, ఇప్పుడు అన్నీ మెర్జ్ చేసి చూస్తే మనకి వచ్చే కోడ్‌ని ఏమంటామంటే మెషిన్ కోడ్ అంటాం. వాట్ ఈస్ దిస్? ఈ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 3. ఒకవేళ మీరు సెకండ్ పొజిషన్‌లో చేయాలనుకుంటున్నారు. 0, 1, 0 ఇస్తారు. సో, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ బె ఈ క ఈ థిస్ ఈస్ వాట్ వి కాల్ ఇన్‌స్ట్రక్షన్. కంప్యూటర్‌కి ఒక పని చేయడానికి మనం వన్స్ అండ్ జీరోస్ ఇవ్వాలి కదా! అది ఇన్‌స్ట్రక్షన్. మెషిన్ లాంగ్వేజ్‌లో ఇది ఇన్‌స్ట్రక్షన్ అవుతుంది. కానీ ఇలా వన్స్ అండ్ జీరోస్ మనిషికి అర్థం కావు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ కానీ, లేదా ఇంకొంచెం హై లెవెల్ సి లాంగ్వేజ్ లాంటి ప్రోగ్రామింగ్స్ కానీ యూజ్ చేసి దీనికి మనం ఒక నేమ్ మారుస్తాం. యాడ్ ఏ, బి లేదా ఆర్1, ఆర్2 అంటాం. ఇలా ఇప్పుడు నేను ఇదే టైప్ చేస్తాను. లోపల ఒక కన్వర్టర్ యూజ్ చేసి, ఆ కన్వర్టర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే యాడ్ ఆర్1, ఆర్2 అంటారో మీరు అది ఇంటర్నల్‌గా 00000001 కింద మార్చేస్తుంది. మార్చినప్పుడు కంప్యూటర్‌కి అవి వెళ్లి ఆ పర్టిక్యులర్ డివైసెస్ ఆన్ అయ్యి అది వర్కౌట్ అవుతుంది. ఇది కంప్యూటర్‌లో జరిగే పని. సో, ఇప్పుడు ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటో అర్థమైంది కదా!
ఇట్ ఈస్ ఎ బేసిక్ కమాండ్ టు డూ వన్ పర్టికులర్ ఆపరేషన్. అది ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు. అలా గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టుగెదర్ కలిపితే మనకేమవుతుంది, ఒక ప్రోగ్రామ్ టు డూ ఏ పర్టికులర్ జాబ్. To do a series of jobs, what you require is a set of programs which makes you the set of programs will make you software. Got it? Now ఈ కంప్యూటర్లో చూడండి, ఈ మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం, హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ అంటాం. హార్ట్ ఆఫ్ ద కంప్యూటర్లో ఏమున్నాయి, సిపియు ఉంది. సిపియులో ఏఎల్యు, కంట్రోల్ యూనిట్, రిజిస్టర్ అరే. మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేయకముందు ఇవన్నీ విడివిడిగా ఉండేవి. ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ ఇన్వెంట్ చేసిన వెంటనే ఏమైందంటే, ఇది సిపియు అనేది ఆల్ ఆఫ్ దెమ్ అనేవి ఒక చిప్లోకి వచ్చేసినాయి. ఆ చిప్నే మనం మైక్రో ప్రాసెసర్ అంటాం, లేదా మనం సింపుల్గా ప్రాసెసర్ అని పిలుచుకుంటాం. రైట్? సో సిపియు ఇస్ ద హార్ట్ ఆఫ్ ద కంటెంట్స్. దాంట్లో ఏముంటాయి, ఏఎల్యు, రిజిస్టర్స్ అండ్ కంట్రోల్ యూనిట్. సో మైక్రో ప్రాసెసర్లో ఏం జరుగుతుందంటే, అన్ని కలిపి ఎంబెడెడ్ ఇన్ ఏ సింగిల్ చిప్. సో బేసికల్గా మైక్రో ప్రాసెసర్ ఏం చేయాలంటే, చూడండి నా దగ్గర ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో తెలిసింది కదా. మెమరీలో నేను ఓ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సేవ్ చేశాను. ఇన్స్ట్రక్షన్ 1, ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ n, ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ చదివితే నాకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వస్తాను. ఐ విల్ రన్ దిస్. సో కంప్యూటర్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఆ పని చేయాలి, అయిపోయాక నెక్స్ట్ దానికి రావాలి. మరి నెక్స్ట్ దానికి రావాలని కంప్యూటర్కి ఎలా తెలుస్తుందంటే, దానికోసమే మీరు ఒక ఇంట్లో పని అయిపోయాక నెక్స్ట్ ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, ఆ పని ఏమంటాం మనం, అడ్రస్. ఒక డెలివరీ బాయ్ ఉన్నాడు, ఆ డెలివరీ బాయ్కి కొరియర్ డెలివరీ బాయ్ ఉన్నాడు, ఒక 10 అడ్రసెస్ ఉన్నాయి. ఒక్కొక్క అడ్రస్ అయిపోయాక ఆ పని చేసేసుకుని ఇంకో దానికి వెళ్ళిపోవాలి. సో తను ఈ పని అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది, నెక్స్ట్ అడ్రస్ చూసుకుంటాడు. ఇట్లాగే కంప్యూటర్కి ఏం చేస్తుందంటే, సిపియు ఫస్ట్ ఒక అడ్రస్ జనరేట్ చేస్తుంది. అడ్రస్ అంటే మెమరీని లొకేట్ చేయడానికి మన దగ్గర ఉండే వాల్యూ. అక్కడికి వెళ్తుంది. ఆ పని అయిన వెంటనే కంప్యూటర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లొకేషన్కి వెళ్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ జాబ్. ద బేసిక్ జాబ్ ఏంటి, జనరేట్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఆ తర్వాత ఏం చేస్తుంది, ఆ ఇన్స్ట్రక్షన్ చదువుతుంది, అర్థం చేసుకుంటుంది, రీడింగ్ అంటాం, తర్వాత డీకోడింగ్ అంటాం, తర్వాత ఆ పని చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూటింగ్ అంటాం. ఆఫ్టర్ దట్ యూ పెర్ఫార్మ్ ద ఆపరేషన్. ఆ తర్వాత ఇట్ విల్ రిపీట్ దిస్ లూప్. అలా రన్ చేసే కొద్దీ ఇట్ విల్ రన్ వన్ ప్రోగ్రామ్. ఇప్పుడు చూడండి, మన సిపియు అనేది ఏఎల్యు ఆపరేషన్స్ చేస్తుంది. టెంపరరీగా డేటాని సేవ్ చేసుకోవడానికి మనకి రిజిస్టర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఏది ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఏది ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఇవన్నీ కంట్రోల్ సిగ్నల్స్ ద్వారా. మన సిస్టమ్ ఏమైనా స్టక్ అయిందా? ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. ఏది ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్తుంది. సో ఇవి మీకు సిలబస్లో స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ కంప్యూటర్ పని ఏదన్నా మీకు అర్థం కావడానికి ఇవి తెలిస్తేనే మీకు బాగుంటుంది. దట్స్ వై ఐఎమ్ డిస్కసింగ్ ఆల్ దిస్ స్టఫ్. సో ఇప్పుడు కంప్యూటర్ బొమ్మలో మనం ఏం చూసాం, సిపియు చూసాం. సిపియు అంటే ఏంటో చెప్పాను. సిపియు గురించి మనం ఇంకా ఎక్కువ డిస్కస్ చేస్తాం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, ఇప్పుడు ఐఓ డివైజెస్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను బ్రీఫ్ చేస్తున్నా. ఐఓ డివైజెస్ అంటే ఐఓ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. మన కంప్యూటర్కి మనం ఏదైనా ఇవ్వాలంటే ఇన్పుట్ డివైస్ ద్వారా ఇస్తాం. కంప్యూటర్ నుంచి ఏమైనా తీసుకోవాలంటే అవుట్పుట్ డివైస్ ద్వారా తీసుకుంటాం. కంప్యూటర్ నుంచి మీరేం తీసుకుంటారు సార్ అంటే, కంప్యూటర్ నుంచి ఇన్ఫర్మేషన్ చదవడం కానీ, చూడడం కానీ ప్రతిదీ మనం అవుట్పుట్ డివైస్ ద్వారానే తీసుకుంటాం. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. చలో చూడండి, ఈ ఫిగర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. వెబ్ క్యామ్ రీడ్ చేస్తుంది కదా, కీబోర్డ్, జాయ్స్టిక్ అంటాం. ఓకే, ఇలా హ్యాండిల్ చేసి దాన్ని మూవ్ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు మీరు గేమ్స్ ఆడుంటారుగా, స్కానర్ కానీ, బార్కోడ్ రీడర్ కానీ, ఆప్టికల్ పెన్ కానీ, ఇవన్నీ ఇన్పుట్ డివైసెస్ అవుతాయి. అవుట్పుట్ డివైసెస్కి వచ్చేసరికి మీరు వినేవి హెడ్ఫోన్లో మళ్ళీ మైక్ ఉంటే అది ఇన్పుట్ డివైస్ అయిపోతుంది. స్క్రీన్ నుంచి మీరు చూస్తారు, ప్రింట్ చేస్తున్నారు, ప్లాట్ చేస్తున్నారు, లేజర్ ఏదైనా టైప్ ఆఫ్ ప్రింటర్, స్పీకర్స్, ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్లోకి వస్తాయి. కొన్ని ఏంటంటే కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఈ స్క్రీన్ ఉంది, నేను దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను, అట్లాగే మీరు ఆ స్క్రీన్ మీద చూడగలుగుతున్నారు కదా, దీన్ని మనం కామన్ ఫర్ బోత్, ఇట్ ఈస్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అంటాం. అట్లాగే మన సీడీ ఉంది, దాని నుంచి చదువుతారు, దాంట్లో రాస్తారు కూడా. టచ్ స్క్రీన్, హెడ్సెట్ విత్ మైక్ అండ్ స్పీకర్ టుగెదర్, కెమెరా విత్ డిస్ప్లే. ఓకే, సో వేర్ ఎవర్ యూ కెన్ డూ బోత్ ఆఫ్ ద ఆపరేషన్స్. కొన్ని డివైజెస్కి ఏంటి, రెండు పనులు చేయొచ్చు, వాటిని మనం హైబ్రిడ్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటాం.
So input devices used to input the data or program to the CPU. Got it? Keyboard, mouse, plotter, everything. అవుట్పుట్ డివైజెస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? ఆర్ యూజ్ టు డిస్ప్లే ఆర్ మానిటర్ ద రిజల్ట్స్. నేను మాట్లాడేది మీరు వినాలంటే ఒక స్పీకర్ కావాలి, అవుట్పుట్ డివైజెస్. నన్ను మీరు చూడాలంటే ఒక స్క్రీన్ కావాలి, అవుట్పుట్ డివైస్. మీరు మొబైల్లో చూస్తున్నారు, అవుట్పుట్ డివైస్. మొబైల్లో టైప్ కూడా చేస్తున్నారు, అది అగైన్ ఇన్పుట్ డివైస్. సో టచ్ స్క్రీన్ అనేది రెండు విధాలా పనిచేస్తుంది. మీరిస్తే ఇన్పుట్, మీరు తీసుకుంటే అవుట్పుట్ డివైస్. ఓకే, సో లిజన్ హియర్, ఇన్పుట్ డివైజెస్ గురించి కొంచెం చూద్దాం ఈరోజు. ఇన్పుట్ డివైజెస్ ఏంటంటే కంప్యూటర్ ఇన్పుట్ డివైజెస్ సర్వ్స్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద అవుట్ సైడ్ వరల్డ్, అంటే బాహ్య ప్రపంచానికి, మంచి తెలుగులో చెప్తున్నాను, అండ్ ద కంప్యూటర్. కంప్యూటర్కి నేను ఇప్పుడు కంప్యూటర్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఎవరి ద్వారా చెప్పాలి? ఇన్పుట్ డివైస్తో చెప్పాలి. ఇక్కడికి వచ్చి ఈ పని చేయంటే చేస్తుందా? ఒక మైక్ పెట్టాను ఇక్కడ, ఈ పని చేయంటే ఆ మైక్ వెళ్తుంది. ఆ మైక్ నేను చెప్పిన మాట విని దాన్ని కోడ్ కింద కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది. ఓకే, అప్పుడు వింటుంది. అంటే ఇన్పుట్ డివైస్ లేకుండా మనం కమ్యూనికేట్ చేయలేము కంప్యూటర్తో. గాట్ ఇట్? సో ఇన్పుట్ డివైస్ ఇస్ జనరల్లీ a piece of equipment that sends the information to the primary device. They will enable the, so all this stuff you know it. Okay, సో ఇవన్నీ బేసిక్ ఇన్పుట్ డివైజెస్. చూడండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, మౌస్. అదే నా చేతిలో కూడా ఉంది. ఇట్స్ ఏ హ్యాండ్ హెల్డ్ డివైజెస్. దీన్ని మూవ్ చేస్తే మనకేమవుతుంది? ఇట్స్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ పాయింటింగ్, మూవింగ్, సెలెక్టింగ్ ద టెక్స్ట్ అండ్ ఫోల్డర్స్ ఇన్ యువర్ కంప్యూటర్. కీబోర్డ్ అనేది మనం టైప్ చేసి ఇన్పుట్ ఫర్ పుట్టింగ్ ద ఇంక్లూడింగ్ లెటర్స్, వర్డ్స్, నెంబర్స్. జాయ్స్టిక్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ యూజ్డ్ టు కంట్రోల్ ద మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్ ఆర్ పాయింటర్. ఓకే, ఇవన్నీ ఒకసారి చదవండి, ఎందుకంటే అది ఆబ్జెక్ట్‌గా వచ్చినప్పుడు అది మీరు ఇమ్మీడియేట్‌గా గుర్తుపెట్టుకుంటారని అంతే. చూడండి డెఫినిషన్స్ అన్నీ చూడండి. లైట్ అన్నీ మనకు నోట్స్‌లో ఇంక్లూడ్ చేస్తాను ఎనీవే. లైట్ పెన్ అంటే ఏంటి? ఈజ్ ఎ కంప్యూటర్ ఇన్పుట్ డివైస్ దట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ సెన్స్ టు యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ ద కంప్యూటర్ సీఆర్‌టీ. అంటే కంప్యూటర్ స్క్రీన్‌తో పాటు వి విల్ బి యూజింగ్ ఇట్. యాక్చువల్‌గా ఇవన్నీ ఓల్డ్ అండి. ఇప్పుడు ఇవేం వాడట్లే మనం చెప్పాలంటే. ట్రాక్ బాల్ కూడా ఇన్పుట్ డివైస్. ఆ బాల్‌ని మనం తిప్పుతా ఉంటే మన ఇక్కడేమో ఇదివరకు ఏముండేదంటే కింద ఒక బాల్ ఉండేది. మనం ఇలా తిప్పినప్పుడు ఆ బాల్ మూవ్ అయ్యి మనకి కర్సర్ మూవ్ అయ్యేది కదా! ఇప్పుడు ఆప్టికల్ అయిపోయింది ఇది. అట్లాగే పైన ఒక బాల్ ఉండేది ఇదివరకు. ఆ బాల్‌ని మీరు మూవ్ చేస్తున్నప్పుడు మన కర్సర్ అనేది మనకి నచ్చిన డైరెక్షన్‌లో, నచ్చిన ప్లేస్‌కి వెళ్ళేది. సో స్కానర్ ఏం చేస్తుంది? ఇది ఇమేజ్‌ని క్యాప్చర్ చేసుకొని దాన్ని మనం మన స్కానర్స్ ఉంటాయి కదా! జిరాక్స్ మెషిన్ లాంటివి గానీ, ప్రింటర్ దగ్గర ఉండే స్కానర్ కానీ ఏం చేస్తుంది? ఇట్ టేక్స్ ద ఇమేజెస్. ఓకే. దాంట్లో డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఒక ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఫ్లాట్ బెడ్ గానీ, షీట్ ఫీడ్. షీట్ ఫీడ్‌లో ఏంటంటే మనం షీట్‌ని ఇన్సర్ట్ చేస్తాం. ఫ్లాట్ బెడ్‌లో ఏంటంటే మనం పైన ఐ మీన్ ఒక ప్రింటర్ ఓపెన్ చేసి దాని పైన ఒక షీట్ పెట్టి తర్వాత దాన్ని క్లోజ్ చేసి తీస్తాం కదా! అలా చేస్తే దాన్ని ఏమంటామంటే ఫ్లాట్ బెడ్. షీట్ బెడ్ అంటే షీట్‌ని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ కేస్‌లో ఏంటంటే మనం మన మన యొక్క పేపర్ అనేది మూవ్ అవ్వదు. ఇక్కడ మన పేపర్ అనేది మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ లోపల పేపర్ అలాగే ఉంటుంది. లైట్ మూవ్ అవుతుంది. ఇక్కడేంటంటే పేపర్ ఆహ్, సారీ, ఫ్లాట్ బెడ్‌లో పేపర్ ఫిక్స్ అయ్యి ఉండి లైట్ మూవ్ అవుతుంది. ఇక్కడేమవుతుందమ్మా, మనం స్కానర్‌లోకి పేపర్ పంపిస్తాం. అది రొటేట్ అయ్యి బయటకొచ్చేస్తుంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే హ్యాండ్ హెల్డ్. హ్యాండ్ హెల్డ్ స్కానర్ అంటే ఒక సింపుల్, మనం బయటికెళ్తున్నప్పుడు, మీరు మూవీ సినిమాలకెళ్తున్నప్పుడు టికెట్‌లలో ఒక చేత్తో పట్టుకొని వాడేం చేస్తాడు, బార్‌కోడ్ ద్వారా మిమ్మల్ని రీడ్ చేస్తా ఉంటాడు. అది కూడా ఒక హ్యాండ్ హెల్డ్ బార్‌కోడ్ రీడర్ అంటాం. హ్యాండ్ హెల్డ్ స్కానర్ టైప్. సో ఇంకా మీకు ఎఫిషియెంట్‌గా ఇమేజ్, మంచి హై పిక్సెల్ ఇమేజెస్ కావాల్సినప్పుడు డ్రమ్ స్కానర్‌కి వెళ్తారు. దిస్ ఈస్ ఫర్ హై ఎఫిషియన్సీ. వాట్ ఈస్ దిస్? హై ఎఫిషియన్సీ. So the next one, మ్యాగ్నెటిక్ ఇంక్ ఎంఐసిఆర్. ఇది ఎంఐసిఆర్ మనం చెక్ బుక్స్ మీద చూస్తాం. కింద ప్రింట్ అయ్యి ఉంటాయి కదా! సో దట్ ఈస్ వాట్ వి కాల్ ఎంఐసిఆర్. చూడండి, యూజ్డ్ ప్రైమర్లీ టు ఐడెంటిఫై, ప్రాసెస్ ద చెక్స్. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ దట్ ఎనేబుల్స్ ద స్పెషల్ క్యారెక్టర్ ప్రింటెడ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఇంక్ టు బి రీడ్. నా దగ్గర చెక్ బుక్ ఉన్నట్టుంది. ఓకే, చూపిద్దాం. యాహ్! ఐ హావ్ ఎ చెక్ బుక్ హియర్. వదిలేండి, మళ్ళీ ఇవి చూపిస్తే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. సో చెక్ బుక్ కింద నెంబర్ ఉంటుంది కదా! దట్ ఎయిడ్స్ టు ఐడెంటిఫై ద చెక్. దిస్ ఈస్ వాట్ వి కాల్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. ఆ తర్వాత ఓసీఆర్ అంటే ఆప్టికల్లీ వీ విల్ బి రీడింగ్ ఇట్. మనం డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్ యూజ్ చేసుకొని
based on the energy gradient we will be able to read it. నెక్స్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ సేమ్ ఇట్ ఈస్ లైక్ ఏ ఓసీఆర్ ఓన్లీ. బార్కోడ్ రీడర్ మీరు బయట ఎప్పుడు చాలా చోట్ల చూస్తూ ఉంటారు. ఓఎంఆర్ షీట్ మన ఎగ్జామ్స్ రాస్తాం కదా, కంప్యూటర్ బేస్డ్ కాకముందు ఇది ముందు బబుల్స్ పెట్టేవాళ్ళం కదా, దట్ ఈస్ ఏ ఓఎంఆర్ మార్క్ రీడింగ్ ప్రాసెస్. ఆప్టికల్ మార్క్ రీడర్. సో మైక్రోఫోన్ మీరు మనం మాట్లాడి ఇక్కడ మైక్ ఉంది కదా, మైక్ ఏం చేస్తుంది, మనం ఆడియో సిగ్నల్ తీసుకుని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు ద కంప్యూటర్. వెబ్ క్యామ్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్. గ్రాఫిక్స్ టాబ్లెట్ అనేది ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. ఓకే, సో టచ్ ప్యాడ్ అని చెప్తాం కదా, రైట్. సో టచ్ స్క్రీన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, సో గ్రాఫిక్స్ ఈజ్ అన్ జస్ట్ ఇన్పుట్ డివైస్. అదే టచ్ స్క్రీన్ అంటే ఇట్ ఈస్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్. ఓకే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, గ్రాఫికల్గా మన యూజర్ అంటే ఏంటి, మనిషి, రైట్. హూ ఎవర్ యూజింగ్, మీకు గ్రాఫికల్గా అది రిప్రజెంట్ చేస్తుంది కదా, మీ కర్సర్ని పాయింటర్ ఎక్కడ ఉంది ఇవన్నీ, దట్ ఈస్ కాల్డ్ జియూఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గాట్ ఇట్ ప్రదీప్? సో చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్గా వేరియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్సే. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేసి దాని ఆన్సర్ మీరే చెప్పండి. ఇఫ్ 1 2 3 మీరే చెప్పండి. Come on guys, you can answer it. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫంక్షన్ యాజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్? టచ్ స్క్రీన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్, రైట్. మనం ఇప్పుడే కదా డిస్కస్ చేసాం. ఇవన్నీ పీవైక్యూసే. ఎన్టీపీసీ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్, ఎస్ఎస్సి, జేఈ, ఇలా రకరకాల ఎగ్జామ్స్ నుంచి కలెక్ట్ చేసిన క్వశ్చన్సే. సెకండ్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్ డివైస్ అలౌస్ టు ఇంటరాక్ట్ విత్ ద కంప్యూటర్ బై టైపింగ్. టైపింగ్ దేంతో చేస్తారు? కమాన్, సెకండ్ క్వశ్చన్ నెంబర్ చెప్పి ఆన్సర్ చెప్పండి. కీబోర్డ్. ఓకే, consider a scenario where the user interacts with the touch sense to display. Which of the following best describes the functional duality of this component within a computer? Functional duality అంటే రెండు పనులు చేస్తుంది ఇది. ఓకే, చూడండి, ఇట్స్ ప్రైమరీ రోల్ ఈస్ టు డేటా స్టోరేజ్, రిటైనింగ్ ద యూజర్ ఇంటరాక్షన్ ఫర్ లేటర్ ప్రాసెసింగ్. టచ్ స్క్రీన్ డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తామా? ఇట్ ఫంక్షన్స్ ఎక్స్క్లూజివ్లీ యాజ్ అన్ ఇన్పుట్ డివైస్. ఎక్స్క్లూజివ్లీ, కేవలం ఇన్పుట్ డివైస్ మాత్రమే. నెక్స్ట్, ఇట్ సర్వ్స్ బోత్ ఇన్పుట్, detecting the touch, and an output, displaying the information of the visual. It is solely acts as an output. ఏది కరెక్టో మీరే చెప్పండి అమ్మా. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. థర్డ్ క్వశ్చన్ ఇట్ ఈస్ సి. ఇది మోస్ట్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ ఈస్ బేస్డ్ ఆన్ కామన్ సెన్స్. మీరు చాలా వరకు ఆన్సర్ చేయగలరు. మీకు వచ్చేది 5 క్వశ్చన్స్, అందులో 1-2 క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, 2-3 కామన్ సెన్స్తో మీరు ఆన్సర్ చేసేలాగే ఉంటాయి. సో చూడండి, నెక్స్ట్ 3 క్వశ్చన్స్, 4 5 6 చదవండి, ఆన్సర్ చెప్పండి. Come on, 4 5 6. Fourth question, which of the following primarily translates physical real world movement? అంటే మనకి చేతులు కదుపుతూ ఉంటే అది డిజిటల్ సిగ్నల్స్ గా వచ్చేది ఏంటది? మౌసే కదా. కన్సిడర్ వేర్ ద యూజర్ ఇంటరాక్ట్స్ విత్ వర్చువల్ రియాలిటీ. విఆర్ అంటే మనం మీకు తెలుసు కదా, మనకి వైర్లు కనెక్ట్ చేసి మన మూమెంట్స్ ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు, లేదా మీరు ఐస్ కి వర్చువల్ రియాలిటీలో కనెక్ట్ చేసుకుంటారు కదా, అది విఆర్ అంటే వర్చువల్ రియాలిటీ. ఓకే, సో ఇందులో ఏం జరుగుతుందంటే
విచ్ ఆఫ్ ద లీస్ట్ లైక్లీ టు బి ప్రైమరీ మీన్స్ ఆఫ్ నావిగేషన్? హెడ్ మౌంటెడ్ డిస్ప్లే అనేది కరెక్ట్. హ్యాండ్ హెల్డ్ కంట్రోలర్ పొజిషనింగ్, ఇదంతా మన బాడీ మూమెంట్. హ్యాప్టిక్ గ్లౌస్. సో ఇందులో మీ ఆన్సర్ ఏంటంటే ఏ, ఎందుకంటే మౌస్ ఈజ్ నీస్ట్ రిలేటెడ్ టు దిస్ విఆర్ పార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆప్షన్ కరెక్ట్లీ ఎక్స్ప్లెయిన్స్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఇన్ ఏ కంప్యూటర్? కంప్యూటర్లో ఉండే ఇన్పుట్ డివైజెస్ కి అవుట్పుట్ డివైజెస్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఇన్పుట్ డివైస్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద సిపియూ వైల్ ద అవుట్పుట్ డివైస్ వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ సిపియూ. సిపియూ లేకుండా ఏమీ జరగదు కదా. సో ఆప్షన్ రాంగ్. ఇన్పుట్ డివైజెస్ చేంజ్ యూజర్ ఇన్పుట్స్ into digital format. Okay, output devices permanently saves the system data. No. Input run preloaded instructions from memory, whereas output collect the environmental data. Kadu. Input devices enable users to send the data into the system, while output devices communicate the processed information back to the user. That's it. Ante kada. So that finishes these 3 questions. Next set of 3 questions. Come on. Read them. చదవండి అమ్మా, ప్రతి లైన్ చదవడమే ఇందులో మెయిన్. ఇందులో మీకు ఏంటంటే రీడింగ్ ద క్వశ్చన్ ఇస్ ద ఇంపార్టెంట్ స్కిల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్పుట్ డివైస్? ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 8th క్వశ్చన్ వదిలేయండి, అది ఇర్రిలవెంట్ హియర్, ఇక్కడ అవసరం లేదు అది. 9th క్వశ్చన్ చూడండి, ఈ రెండు మీరు ఆన్సర్ చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్పుట్ డివైస్ అంటే స్పీకర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఇన్పుట్ డివైస్? కీబోర్డ్. ఇది యూ డోంట్ వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ క్వశ్చన్. Okay, 8th actually this one, but it is irrelevant to discuss it now. Okay, chalo, let's move for the next set of 3 questions. ఈ 2 questions బాగుంటాయి, 10, 11 and 12. Come on. Eleventh question. Okay, which of the following is an example of input device of the computer? Printer కాదు, మానిటర్ కాదు, స్పీకర్ కాదు, టచ్ స్క్రీన్. ఓకే, హైబ్రిడ్. ఇప్పుడు చూడండి, ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ స్కానర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ గ్రాఫికల్ ఇమేజెస్ అండ్ టెక్స్ట్ టు ద కంప్యూటర్. ప్రొజెక్షన్ చేయదు ఇది. ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్. స్కానర్ కాదు కదా, క్రియేట్ ప్రింటెడ్ కాపీస్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకే, సో అవుట్ ఆఫ్ ద అవైలబుల్ ద బెస్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఏ. నెక్స్ట్ 12th క్వశ్చన్ చదవండి. 12th క్వశ్చన్. రిషు అనే అతను ఇన్పుట్ ద డేటా ఇన్ టు ద కంప్యూటర్ బై ప్రెస్సింగ్ కీస్. దానికి ఎవడు పని చేస్తాడు? కీబోర్డ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ బాగుంటుంది చూడండి. సమ్ గర్ల్ వాంట్స్ టు యూజ్ అన్ ఇన్పుట్ డివైస్ టు వర్క్స్ బై సెన్సింగ్ ద యూజర్ ఫింగర్ మూమెంట్ ని బేస్ చేసుకుని అండ్ డౌన్వర్డ్ ప్రెజర్. అంటే ఇది యాక్చువల్గా దిస్ ఇస్ వాట్ వి కాల్ టచ్ ప్యాడ్ అనేది పనిచేస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? ఇందులో ఈ క్వశ్చన్ తప్పిచ్చారు, కానీ ప్రీవియస్ పీవైక్యూ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఐ థింక్ ఇది ఆర్ఆర్బీలోనా ఎక్కడో ఇచ్చారు. తప్పు, ఐ నో దట్, బట్ స్టిల్ చూద్దాం. ఇన్కరెక్ట్ అడిగాడు. ఇందులో ఇన్పుట్ డివైజెస్ యాక్సెప్ట్స్ ద యూజర్ డేటా, కరెక్టే కదా. ఇన్పుట్ డివైజెస్ హెల్ప్స్ కంప్యూటర్ ఇన్ రిసీవింగ్ ద డేటా, కరెక్ట్. ఓఎంఆర్ ఈజ్ అన్ ఇన్పుట్ రీడర్, ఈ 3 కరెక్టే. మరి 4వది సార్, ఇన్పుట్ డివైజెస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ పెరిఫెరల్. ఒరిజినల్లీ స్పీకింగ్ ఇది కూడా కరెక్టే. పెరిఫెరల్స్ అంటే ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఆర్ కాల్డ్ పెరిఫెరల్స్. ఓకే, పెరిఫెరల్స్ మీన్స్ ఐఓ డివైజెస్ నే పెరిఫెరల్స్ అంటాం. ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్లో. బట్ ఉన్న 4లో బెస్ట్ ఆప్షన్ రాంగ్ కావాలనుకుంటే ఇది తీసుకోండి. ఒరిజినల్లీ స్పీకింగ్ కంప్యూటర్ ఐఓ డివైజెస్ని, ఇన్పుట్ డివైజెస్ని పెరిఫెరల్స్ అంటాం. ప్రోగ్రామబుల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్ అని ఒక డివైస్ ఉంటుంది, దాని ద్వారా మనం సిస్టమ్కి ఇన్పుట్ అవుట్పుట్స్ని కనెక్ట్ చేస్తాం. కానీ ఉన్న ఆప్షన్స్లో జెనరిక్ సెన్స్లో మాట్లాడాలంటే ఈ 3 స్ట్రాంగ్గా రైట్ కాబట్టి నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను. ఒరిజినల్గా స్పీకింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇన్పుట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళిపోదామా?
సో ద అవుట్పుట్ డివైస్ ఈజ్ ఎ పీస్ ఆఫ్, మనకి ఆల్రెడీ అవుట్పుట్ గురించి నేను చెప్పాను, ఇక్కడ జస్ట్ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ కెప్ట్ ఇట్. ట్రాన్స్లేట్స్ ద డేటా ఇన్ టు అనదర్ ఫార్మ్. అవుట్పుట్ డివైజెస్ అనేవి మనకి ఏం చేస్తాయంటే మీకు కావాల్సిన విజువల్లీ ఇంటరాక్టివ్ వేలో డేటాని పెడతాయి. ఫస్ట్ కంప్యూటర్ దగ్గర ఉండేది వన్స్ జీరోసే. ఆ వన్స్ జీరోస్ ని మీకు ఆడియో సిగ్నల్ గా కావాలా, వీడియో సిగ్నల్ గా కావాలా, లేకపోతే ఇమేజ్ లా కావాలా, ఎలా కావాలి, టెక్స్ట్ లా కావాలా అనేది అవుట్పుట్ డివైస్ నుంచి ప్రెజెంట్ చేస్తుంది. జనరల్లీ అవుట్పుట్ ఫార్మాట్స్ ఇవే కదా, ఆడియో, వీడియో, ఇమేజ్ ఆర్ టెక్స్ట్, మోస్ట్ ఆఫ్ దెమ్, రైట్? సో ద కీ డిస్టింక్షన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే, ఇన్పుట్ డివైస్ అనేది కంప్యూటర్కి పంపుతుంది, అవుట్పుట్ డివైస్ కంప్యూటర్ మనకి పంపుతుంది. సో చూడండి, ఇవన్నీ బేసిక్, ఇవి మీరే చదవండి, నేను జస్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటి, మానిటర్. మానిటర్ అనేది అవుట్పుట్ డివైస్ దట్ డిస్ప్లేస్, ఇది అందరికీ తెలిసిందే, వీడియో విజువల్ డిస్ప్లే యూనిట్, రైట్? మానిటర్స్ లో రకాలు, మీ ఎదురుగుండా ఉన్నది టచ్ స్క్రీన్, ఓకే. ఎల్సిడి డిస్ప్లే అంటాం, ఎల్ఈడి డిస్ప్లే అంటాం, ఓలెడ్ అంటాం, ఓకే. అండ్ ఓఎల్ఈడి అంటాం దీన్ని, ఓకే. ప్లాస్మా మానిటర్, సిఆర్టీ మానిటర్, ఇవన్నీ కూడా మానిటర్స్, ఆల్ కమ్స్ అండర్ ద దిస్ వన్, మానిటరింగ్ డివైజెస్. ఒకసారి జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్, దట్స్ ఇట్. ఇప్పుడు ఎల్సిడిలో ఎలా వర్క్ చేస్తుంది, దాని స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయలేం మనం హియర్, రైట్? ఎల్సిడి అంటే ఏంటమ్మా, is a flat panel display electronically modulated optical device that uses light modulated properties of the liquid crystals. Maximum మిమ్మల్ని sometimes they will ask you this one, ఏంటంటే డెఫినేషన్స్ అడుగుతారు. ఓఎల్ఈడి అంటే ఏంటంటే ఆర్గానికల్లీ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఇవి ఎక్కడ ఇంపార్టెంటో చెప్తా చూడండి. ఆర్గానిక్ అంటే ఈ కార్బన్ కాంపోజిషన్ బేస్ చేసుకుని మనకి డివైజెస్ వస్తాయి. ప్రజెంట్ ఇంకా దాన్ని, అది ట్రెండింగ్లో ఉంది, కానీ ఇంకా కంప్లీట్గా ఆ టెక్నాలజీ ఫామ్ అవ్వలేదు. ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అంటాం. ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇప్పటి వరకు మన దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని సాలిడ్గా ఉంటున్నాయి కదా. ఫ్లెక్సిబుల్ అంటే మనం మడత పెట్టేలాగా, ఫోల్డ్ చేసేలాగా, ఫోల్డ్ స్క్రీన్స్ వస్తున్నాయి, ఇంకా బెటర్ అంటే మొత్తం సెల్లే మీరు మడత పెట్టి రోల్ చేసేసుకునేలాగా వస్తాయి. దోస్ ఆర్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్. వాటిలో ఏంటంటే ఈ ఓఎల్ఎడ్, ఈ స్క్రీన్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు బాడీకి ఇక్కడ రెండు థింగ్స్ జరగాలి. ఏంటంటే, కొంచెం టెక్నికల్గా వెళ్తున్నాను, కండక్షన్ జరగాలి, అట్లాగే రిజిడ్గా ఉండకూడదు మెటీరియల్. సో అది కేవలం మన కార్బన్ కాంపోజిషన్ చేంజ్ చేస్తేనే పాసిబిలిటీ వస్తుంది. ఇది ఇట్ షుడ్ బి కండక్టింగ్, ఇట్ షుడ్ ఆల్సో బి ఫ్లెక్సిబుల్. వన్ ఆఫ్ దట్, దానికి బాగా హెల్ప్ అయ్యేది ఓలెడ్ కూడా, ఓకే. సో ఓలెడ్ అనేది ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ తో చేసే దిస్ వన్ ఎల్సిడి డిస్ప్లే. అలాగే ప్లాస్మా డిస్ప్లే ప్యానల్, స్మాల్ సెల్స్ కంటైనింగ్ ప్లాస్మా ionized gas that responds to electric field. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సిఆర్టీ. అంటే మన చిన్నప్పుడు, మన ఓల్డ్ టైంలో ఉండేది క్యాథోడ్ రే ట్యూబ్స్ అంటాం కదా, ఇంత డబ్బాలో ఉండి వెనకాల ఒక పొడుగ్గా ఉండేవి, అవి అనలాగ్ డిస్ప్లే డివైజెస్. దాంట్లో ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది, దాని ద్వారా ఎలక్ట్రాన్స్ పంపుతూ ఉంటే మనకి కావాల్సిన డిస్ప్లే అనేది లైట్ ద్వారా ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మాడ్యులేట్ అయ్యి మనకు కావాల్సిన పిక్చర్ని జనరేట్ చేస్తాయి. ఇది ఫస్ట్. మనకి అవుట్పుట్ డివైజెస్లో రకాలు ఉంటాయి. ఒకటి ప్రింటర్స్, ఒకటి ప్లాటర్స్, ఇంకొకటి మానిటర్. ఫస్ట్ మనం మానిటర్స్ గురించి డిస్కస్ చేసాం, ఇప్పుడు ప్రింటర్స్ గురించి చూద్దాం. చూడండి, ప్రింటర్స్కి వచ్చేసరికి కొంచెం ఎక్కువే ఉంది. హార్డ్వేర్ అవుట్పుట్ డివైస్ అదేం చేస్తుంది, హార్డ్ కాపీస్ని ఇస్తుంది. నోట్స్ అంతా ఇస్తాను కాబట్టి ఒకసారి హ్యాపీగా చదవండి మీరు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది, దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. వాట్ ఆర్ దే? ఇంపాక్ట్ ప్రింటర్ అండ్ నాన్ ఇంపాక్ట్ ప్రింటర్. ఫస్ట్ జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్. ఓకే. ఇంపాక్ట్ ప్రింటర్‌లో ఏం చేస్తామంటే, మనం పేపర్ మీద స్ట్రైక్ చేస్తాం. పేపర్‌ని గుద్ది ప్రింట్ చేస్తారు. అదే నాన్ ఇంపాక్ట్ ప్రింటర్‌లో ఏంటంటే, స్ప్రేతో మనం ప్రింట్ చేస్తాం. అది డిఫరెన్స్. ఓకే. మనం వి విల్ స్ట్రైక్. ఇంపాక్ట్‌లో ఏం చేస్తామంటే, స్ట్రైక్ చేస్తాం. ఇక్కడ నాన్ ఇంపాక్ట్‌లో ఏం చేస్తామంటే, స్ప్రే చేస్తాం. ఓకే. ఇప్పుడు చదవండి. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది ఇంపాక్ట్ ప్రింటర్. అంటే సమ్‌టైమ్స్ ఎగ్జామినర్ ఏమడుగుతాడంటే, ఈ పర్టిక్యులర్ ప్రింటర్ ఇంపాక్ట్ ప్రింటరా కాదా? డీతో వచ్చేవన్నీ ఇంపాక్ట్ ప్రింటర్స్ అని గుర్తుపెట్టుకోండి. డాట్ మ్యాట్రిక్స్, డేసీ వీల్ అండ్ డ్రమ్ ప్రింటర్. ఓకే. ఇక్కడ రొటేటింగ్ డ్రమ్ విత్ రేజ్డ్ క్యారెక్టర్స్ అగైన్స్ట్ ద పేపర్. ఆ డ్రమ్ రొటేట్ అవుతున్నప్పుడు మన మీద ప్రింట్ అవుతా ఉంటుంది. సో లెటర్ క్వాలిటీ, టైప్, డేసీ వీల్, సేమ్ ప్రిన్సిపల్, బాల్ హెడ్. సో ఇప్పుడు చూడండి.
Non-impact laser printer, electric charge model instead of traditional printing of ink into the printer onto the paper. Inkjet printer, ఇది కూడా సేమే, ఇంక్ స్ప్రే లాగా by spraying the droplets. Okay, LED printer is almost similar to laser prints by using a drum toner etc. 3D printer అంటే మనకి మన 3D prints చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, థర్మల్ అనేది హీట్ని యూజ్ చేస్తుంది. అంటే ఇంత టెక్నికల్గా వెళ్ళాల్సిన పని లేదు, జస్ట్ మనకి టైప్ ఆఫ్ ప్రింటర్స్ తెలిస్తే చాలు. ప్లాటర్కి ప్రింటర్కి డిఫరెన్స్ చూడండి. ప్లాటర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ ఏ printer that interprets command from a computer to take a line to make line drawings on the paper with one more automated pen. Plotter is a machine that produces వెక్టార్ గ్రాఫిక్స్. అంటే గ్రాఫిక్స్ని డ్రా చేయడానికి మనం డ్రా ఏ రెక్టాంగిల్ అని చెప్తాం, అది అది ఆ పర్టికులర్ది డ్రా చేసి ప్రింట్ చేస్తాం. సింపుల్గా చెప్తున్నాను నేను. సో అందులో కూడా మనకి అగైన్ డ్రమ్, ఫ్లాట్ బెడ్, కటింగ్ పెన్ అండ్ థర్మల్, ఆల్ ద డిఫరెంట్ మోడల్స్ ఆర్ దేర్. సో ఇంకా చూడాలంటే మనకి ఇవన్నీ అవుట్పుట్ డివైసెస్. ప్రింటర్, ప్లాటర్, వీడియో మానిటర్ మెయిన్ కేటగిరీ. పోతే హెడ్ ఫోన్స్, మీరు పాటలు వింటారు కదా, మన మైక్రోఫోన్స్, ప్రొజెక్టర్ మన డిస్ప్లే ప్రొజెక్ట్ చేసేది, స్పీకర్స్, అలాగే వీడియో విజువల్ డిస్ప్లే యూనిట్స్ అంటే ఆల్ మానిటర్స్ కమ్స్ అండర్ దట్. జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది చూడండి, ఎగ్జామ్లో అడగచ్చు, జీపీఎస్ ఇన్పుట్లోకి వస్తుందా, అవుట్పుట్ డివైజెస్కి వస్తుందా? స్పేస్ శాటిలైట్ నావిగేషన్ అవుట్పుట్ హార్డ్వేర్ డివైస్. జీపీఎస్ డివైస్ ఉంటుంది కదా, దాని గురించి చెప్తున్నాను. ఓకే, మన లొకేషన్ ఆఫ్ ద డివైస్ని క్యాలిక్యులేట్ చెప్తుంది. ఓకే, బ్రెయిల్ రీడర్ ఈజ్ ఆల్సో డిస్ప్లే ఇన్ ఎలక్ట్రానిక్ దట్ అలౌస్ ద బ్లైండ్ పీపుల్ని హెల్ప్ చేయడానికి. ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సౌండ్, ఇక్కడ రీడర్ అని ఉంది కానీ ఇది ఇన్పుట్ డివైస్ కాదు. సౌండ్ కార్డ్, వీడియో కార్డ్, గ్రాఫిక్స్ కార్డ్ అంటాం, డిజిటల్. ఓకే, స్పీకర్ మనకి కావాల్సింది ప్లే చేయడానికి మనకి పనిచేస్తాయి. క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, which of the following is designed for high quality printed graphics and text? High quality joystick, projector, dot matrix, inkjet, inkjet printer. Got it? For quality point of view. Which of the following explains why a touch screen can be considered as both input and output? Touch screen ఎందుకు మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అంటాం? దాంతో మనం ఇన్పుట్ ఇవ్వచ్చు, అవుట్పుట్ కూడా రీడ్ చేయొచ్చు కాబట్టి. చదవండి, ఆన్సర్ చెప్పండి. ఇట్ ప్రాసెసెస్. సెకండ్ ఏంటమ్మా? ఒకసారి సరిగ్గా చదవండి. ఇట్ ప్రాసెస్ యూజర్ డేటా ఇంటర్నల్లీ అండ్ సెన్స్ టు మెమరీ కాదు కదా, అవుట్పుట్ మనకి చూపిస్తుంది కదా. ఇట్ అలౌస్ ద యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ విజువల్ డేటా అండ్ సెండ్స్ టచ్ సిగ్నల్స్ టు ద కంప్యూటర్. నేను పంపిస్తున్నాను, అట్లాగే నేను చూడగలుగుతున్నాను. ఇట్ ఓన్లీ డిస్ప్లే ఇమేజెస్, ఇట్ స్టోర్స్ ద ప్రోగ్రామ్. ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ తప్పేంటి, సెండ్స్ టు మెమరీ అని చెప్తుంది, కాదు. సో ఆప్షన్ బి ఈజ్ మోర్ అప్రోప్రియేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ప్రైమరీ యూజ్ టు కన్వర్ట్ డిజిటల్ సిగ్నల్స్ ఇంటూ సౌండ్? డిజిటల్ సిగ్నల్స్ని అంటే సౌండ్ సిగ్నల్స్ ఫర్ ఆడియో అవుట్పుట్. అవుట్పుట్ కావాలంటే ఏం కావాలి, మనం ఇన్పుట్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్తే అది ఆడియో సౌండ్ సిగ్నల్గా కన్వర్ట్ చేసే డివైస్ ఏంటి? ఐ థింక్ ఎవ్రీబడి కెన్ ఆన్సర్ ఇట్ యార్. వెరీ సింపుల్ క్వశ్చన్, కమాన్. థర్డ్ ఆన్సర్ స్పీకర్ కదా, మైక్రోఫోన్ రివర్స్ చేస్తుంది. ఇందులో ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని చేద్దాం చూడండి వన్ బై వన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ కరెక్ట్లీ సాటిస్ఫై వన్ ఇన్పుట్ అండ్ వన్ అవుట్పుట్ డివైస్? ఈ పేర్లో మనకి ఏముండాలంటే ఒక ఇన్పుట్ డివైస్ ఉండాలి, ఒకటి అవుట్పుట్ డివైస్ ఉండాలి. ఆప్షన్స్ 4 ఇచ్చాడు, 4గిట్లో ఒకటి ఇన్పుట్, ఒకటి అవుట్పుట్ అవ్వాలి. చెప్పండి ఆన్సర్. మైక్రోఫోన్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ అనేది ఇన్పుట్ కదా, అవుట్పుట్ అని రాశాడు అక్కడ. సో మైక్రోఫోన్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్, మానిటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ పెర్ఫార్మ్స్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ చేసేది ఏంటి? ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అది మరీ సింపుల్ క్వశ్చన్. ఓసిఆర్ ఏం చేస్తుంది? సిక్స్త్ కూడా చూడండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైస్? ప్రింటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ కదా. స్కానర్ రీడ్ చేస్తుంది, మైక్రోఫోన్ ఆడియో తీసుకుంటుంది, మౌస్ కూడా ఇన్పుట్స్ తీస్తుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ హియర్. వెరీ సింపుల్ క్వశ్చన్స్. ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్, ఇక్కడ ఏంటిది ఓసిఆర్ స్కానర్. ఇక్కడ చూడండి ఎంత కామెడీ ఏంటంటే ఇక్కడ ఓసిఆర్ అని చెప్పి ఇక్కడ ఓసిఆర్ డైరెక్ట్ గా రాసిచ్చారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ డివైస్ ఇస్ ఏ కంప్యూటర్ సిస్టమ్? ఈ వీటిలో ఏది అవుట్పుట్ డివైస్? మానిటర్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చదవండి, మీరే చదివితే ఆన్సర్ చెప్పగలుగుతారు. జస్ట్ టైప్ ఇట్. ఇట్ విల్ బి ఇంటరాక్టివ్, క్లాస్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ప్లీజ్ రీడ్. జస్ట్ హ్యావింగ్ మై డిన్నర్. ఎయిత్ ఏంటమ్మా? రైట్. జస్ట్ ఒక నిమిషం చూడండి. ప్లాటర్ లో మనకి ఏమున్నాయి? 5 టైప్స్ ఉన్నాయి కదా. ఇంక్ జెట్ ఉంది, డ్రమ్ ఉంది. ఈ టైప్స్ గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. ఫ్లాట్ బెడ్ ఉంది, కటింగ్ ఉంది, పెన్, థర్మల్. ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్తారు చూడండి. సో డ్రమ్ అండ్ ఫ్లాట్ బెడ్ అనేవి దేంట్లో ఉంటాయి మనకి? ప్లాటర్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవుట్పుట్ డివైస్? ప్రొజెక్టర్. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, చేసేద్దాం. ప్రాబ్లం లేదుగా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎన్ అవుట్పుట్ డివైస్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్? ఇదే క్వశ్చన్స్. ఓకే. క్యారెక్టర్ ప్రింటర్ అంటే లెటర్స్ ప్రింట్ చేయాల్సినప్పుడు ఏ ప్రింటర్ బాగుంటుంది అనేది లాస్ట్ క్వశ్చన్. మనం లెటర్స్ ప్రింట్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడు ఇంపాక్ట్ ప్రింటర్స్నే వాడతాం. ఓకే. అది మన ఇండియన్ రైల్వేస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ టికెట్ మీద గట్రా ప్రింట్ చేస్తాం కదా. సో దిస్ టైప్ ఆఫ్ ప్రింటర్ ఓన్లీ. లేజర్ ప్రింటర్ అనేది ఫోకస్డ్ బీమ్ ఆఫ్ లైట్ టు ట్రాన్స్ఫర్ ద టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆన్ ఏ పేపర్ కదా. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మనకి క్యారెక్టర్ స్ట్రైకింగ్ గా కనిపించాలి. గాట్ ఇట్? దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. టెల్ మీ వాట్ ఈస్ ద 12th ఆన్సర్? 12th ఆన్సర్లో మనం ఇంపాక్ట్ ప్రింటర్ని వాడాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంపాక్ట్ ప్రింటర్స్ ఉన్నాయి మనకి చూడండి. ఇవి యాక్చువల్వి కొంచెం తలపోటుగానే ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంపాక్ట్ ప్రింటర్లో డాట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు కదా. లేజర్ ఇంక్జెట్ అనేవి నాన్ ఇంపాక్ట్. క్యారెక్టర్ ప్రింటింగ్కి వీ షుడ్ యూజ్ ద ఇంపాక్ట్ ప్రింటర్. ఇంపాక్ట్ ప్రింటర్లో ఏముంది? డాట్ మ్యాట్రిక్స్ ఈజ్ అవైలబుల్. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అవుట్పుట్ డివైస్? ఇందులో అవుట్పుట్ డివైస్ కాందేంటి? రీడర్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్? ప్రొజెక్టర్. ఎంఐసిఆర్ అనేది రీడ్ చేస్తుంది మన దీన్ని, చెక్ బుక్స్ రీడ్ చేయడానికి. విచ్ ఆఫ్ అగైన్ 3 క్వశ్చన్స్, రీడ్ దెమ్. యాక్చువల్లీ ఐ డోంట్ గెట్ టైమ్ టు టేక్ డిన్నర్. అందుకే మధ్య మధ్యలో పక్కకు వెళ్తున్నాను కదా. ఏం చేస్తున్నానంటే డిన్నర్ చేసి వస్తాను. క్లాస్ అయింది. క్లాస్ తర్వాత చిన్న మీటింగ్ ఉండడం వలన ఆల్మోస్ట్ డిలేడ్. దట్స్ వై యువర్ క్లాస్ ఈస్ ఆల్సో డిలేడ్. కంప్యూటర్ సౌండ్ కార్డ్ని ఆడియోగా మార్చేదే ఏంటి? స్పీకరే కదా. నెక్స్ట్, స్పీడ్ ఆఫ్ డాష్ ప్రింటర్స్ ఈస్ మెజర్డ్ యాజ్ క్యారెక్టర్స్ పర్ సెకండ్. హౌ మెనీ క్యారెక్టర్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ఇట్ ప్రింట్ ఎట్ ఏ టైమ్? క్యారెక్టర్ అంటే ఏంటి? డాట్ మ్యాట్రిక్స్.
Got it? Which of the following is an incorrect about laser printer? Laser printer గురించి చూడండి. Speed, fast, can print multiple copies at a time, support multiple fonts and size, uses laser light for producing dots to form characters on the page. ఇందులో ఏది రాంగ్? లేజర్ ప్రింటర్ అంటే ఏంటి? నాన్ ఇంపాక్ట్ ప్రింటర్స్. ఓకే, ఇందులో స్పీడ్ కరెక్టే, ఇది కరెక్టే, ప్రొడ్యూసింగ్ లేజర్ లైట్స్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో ఐ కెన్ సే దిస్ ఈస్ రాంగ్. ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ కాపీస్. మిగతా ఆన్సర్ చేసామా? 14th, a speed of dash matrix is measured. What is that? Dot matrix print. Here speaker. Next 3 questions. Come on guys. సిక్స్టీన్త్ ఆన్సర్ చెప్పేయండి. హార్డ్ కాపీస్ అండ్ ప్రింట్ ఎనీ డాక్యుమెంట్. ఎంత సింపుల్ క్వశ్చన్సా. ఇంపాక్ట్ ప్రింటర్, డాట్ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోండి, డీతో వస్తాయని చెప్పాను కదా. ఆల్ ఇంపాక్ట్ ప్రింటర్స్ యూ కెన్ రిమెంబర్ డి. రైట్, డ్రమ్ము, డేసీవేలు, డాట్ మ్యాట్రిక్స్ అన్నీ మనకి ఏమవుతాయి? ఇంపాక్ట్ ప్రింటర్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్. Hardware used to generate hard copies, printer. Output device, పిక్టోరియల్ ఫామ్లో అంటే మానిటర్. ప్రింటర్ కూడా అక్కడ అవుట్పుట్ డివైస్, కానీ పిక్టోరియల్ ఫామ్లో మీకు చూపించేది ఏంటి? మానిటర్ కదా. లాస్ట్ 3 క్వశ్చన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఇంపాక్ట్? డి తీసేయండి, మిగతాది ఏమొచ్చింది మనకి? ఎల్ వచ్చింది. లేజర్ ప్రింటర్. డ్రాయింగ్స్ కి, మ్యాప్స్ కి మనకి వాడేది ఏంటి? ప్లాటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫంక్షన్ యాజ్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్? టచ్ స్క్రీన్. అయిపోయింది. గాట్ ఇట్? ఆల్ ద 21 క్వశ్చన్స్. సో ఒక రోజులో మనం ఆల్రెడీ 40 క్వశ్చన్స్ చేసాం. గాట్ ఇట్? ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కంప్యూటర్లో ఇంపార్టెంట్, మనం మెమరీ ఆర్గనైజేషన్ గురించి, సిపియు గురించి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫర్ కంటిన్యూటీ, అసలు మెమరీలో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ మెమరీ, ర్యామ్ రామ్ కాదు. అది కూడా ఒక వే ఆఫ్ ఏమంటారు, క్లాసిఫికేషనే. ఇంకొక వే ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే ర్యామ్ అండ్ రామ్ లాగే ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. ప్రైమరీ మెమరీ అంటే కంప్యూటర్ లోపలే ఉంటుంది. కంప్యూటర్ అంటే మన ల్యాప్టాప్లో కూడా ఇక్కడ మెమరీ ఉంటుంది, హార్డ్ డిస్క్ అంటాం కదా, అది సెకండరీ మెమరీ. అది లోపలే ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే సిపియు లోపలే ఉండేదాన్ని, సిస్టమ్ లోపలే ఉండేదాన్ని ప్రైమరీ మెమరీ అంటే. అవుట్ సైడ్ మనం కనెక్ట్ చేసేది. అవుట్ సైడ్ అంటే మీ ల్యాప్టాప్ లో చూస్తే బయటే ల్యాప్టాప్ లోనే ఉంటుంది, కానీ ఇట్ లుక్స్ లైక్ అవుట్ సైడ్. కాల్స్ ఏంటో, సారీ. సో అవుట్పుట్ కి కనెక్ట్ చేసేదాన్ని మనం అవుట్ సైడ్ ఉండేదాన్ని సెకండరీ మెమరీ అంట. చూడండి, అట్లాగే మనకి ర్యామ్ అండ్ రామ్ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ అసలు కంప్యూటర్ ఆన్ చేయగానే మీకు ఏం జరుగుతుంది? సిస్టమ్ ఆన్ అవుతుంది కదా. అది కంప్యూటర్ ఆన్ అవ్వగానే ఈ పనే చేయాలని కంప్యూటర్కి ఎవరు చెప్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ చెప్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక పర్మనెంట్ మెమరీలో సేవ్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే సిస్టమ్ రీస్టార్ట్ చేస్తామో ప్రాసెసర్ అనేది ఆ అడ్రస్కి వెళ్ళి, అది ఫిక్స్డ్ అడ్రస్ ఉంటుంది, అక్కడే ఓఎస్ యొక్క బయాస్ ఉంటుంది. అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ కంప్యూటర్ అనేది రన్ చేస్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు చూడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, టెంపరరీ మెమరీకి అంటే కంప్యూటర్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం, ప్రోగ్రామ్ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్యూటర్లో తీసుకొచ్చి పెట్టుకుంటుంది, అంటే టైం సేవ్ చేయడం కోసం. ఈ ఇన్స్ట్రక్షన్ రీడ్ అవుతున్నప్పుడు మెమరీ నుంచి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ తెచ్చేసుకుని ఇంటర్నల్గా పెట్టుకుంటుంది. దానికి మనం ర్యామ్ వాడతాం. అందులో ఫాస్టెస్ట్ వచ్చి ఎస్ ర్యామ్. అట్లాగే రామ్ అనేది ఎందుకు వాడతాం? పర్మనెంట్ మెమరీ, టు సేవ్ ద డేటా. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లైక్ ఓఎస్, ఇవన్నీ కూడా మనకి రామ్లోనే ఉంటాయి. సో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ప్రోగ్రామ్లో 3 థింగ్స్ ఉంటాయి: అసెంబ్లర్, కంపైలర్, ఇంటర్ప్రిటర్. ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్
ప్రోగ్రామ్ 3 రకాలుగా రాయొచ్చు మనం. ఎలా రాయొచ్చు సార్ అంటే 2 రకాలు. ఒకటి మెషిన్ లాంగ్వేజ్. ప్రోగ్రామ్‌లో ఓకే. ఫస్ట్‌లీ అది చెప్తే బెటర్ మీకు. ఓకే. మన కంప్యూటర్‌కి మనం ప్రోగ్రామ్ రాస్తాం గదా! 3 రకాలుగా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చంటే, మెషిన్ లాంగ్వేజ్‌లో రాయొచ్చు, అసెంబ్లీ లాంగ్వేజ్‌లో రాయొచ్చు, హై లెవెల్ లాంగ్వేజ్‌లో రాయొచ్చు. మెషిన్ లాంగ్వేజ్‌లో ఎలా ఉంటుందంటే జస్ట్ ఎ మినిట్. హ్మ్. 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 మనం సినిమాల్లో చూస్తాంగా. ఇది ఇలా ఉంటుంది మెషిన్ లాంగ్వేజ్ కోడ్. అంటే వన్స్, జీరోస్ ఇలా ఉంటాయి. ఇలా ఎప్పుడైనా ఓ కోడ్ రాసామనుకోండి మనం, ఆ కోడ్‌ని అర్థం చేసుకోవడం కష్టం, డీబగ్ చేయడం కష్టం, అన్నీ కష్టమే. సో, దానికోసమని మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్‌ని ఫస్ట్ మనకర్థమయ్యే భాషలో రాసుకొని కంప్యూటర్‌కిస్తాం. కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేయాలి. దానికి మధ్యలో ఒక డివైస్‌ని వాడతాం. సో, ఫస్ట్‌లీ 3 లాంగ్వేజ్‌లో రాయొచ్చు. మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి ప్రోగ్రామ్ కంటైన్స్ వన్స్ అండ్ జీరోస్. ఏముంటాయి? డైరెక్ట్‌గా కంప్యూటర్‌కి అర్థమయ్యే భాషలో మనం ప్రోగ్రామ్ రాసేస్తే దీనికి మీకు హార్డ్‌వేర్ నాలెడ్జ్ చాలా ఉండాలి. అంటే కొన్ని కొన్ని చోట్ల ఇది రాస్తాం మనం టైమ్ సేవ్ చేయడానికి. లిమిటెడ్ హార్డ్‌వేర్, లిమిటెడ్ నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, రిస్క్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎట్సెట్రాలో ఏంటంటే, మనకు హార్డ్‌వేర్ మొత్తం అంటే ప్రతి హార్డ్‌వేర్‌కి మన హార్డ్‌వేర్‌లో కనెక్షన్స్‌ని బేస్ చేసుకొని వన్స్ అండ్ జీరోస్ మారిపోతాయి. సో, ఇఫ్ యూ కనెక్ట్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసర్‌కి డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు పైథానో ఏదో. అది మీరు ఏ కంప్యూటర్‌లో అన్నా రాస్తుంటే అది వర్కౌట్ అవుతుంది. అదే మెషిన్ లాంగ్వేజ్ అయితే అలా కాదు. ఆ ప్రాసెసర్‌కి మాత్రమే పనిచేస్తుంది. ఆ హార్డ్‌వేర్ ప్రకారమే అది పనిచేస్తుంది. దానికి హార్డ్‌వేర్ నాలెడ్జ్ ఉండాలి. మన దగ్గర ఆప్‌కోడ్ షీట్ అంటారు. ఆప్‌కోడ్స్ అంటే ఆపరేషన్ స్పెసిఫై చేసే కోడ్. మెషిన్ కోడ్‌ని. సో, వన్స్, జీరోస్‌లో మనం ప్రోగ్రామ్ రాస్తే అది ఆప్‌కోడ్ అది మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్. కొంచెం అంటే ఇంగ్లీష్ కాదు. యాడ్ ఏ, కామా బి అంటే మైక్రో ప్రాసెసర్‌లో మీరు వాడతారు. దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంటారు. హై లెవెల్ లైక్ ఇంగ్లీష్ లైక్ వర్డ్స్ ఇఫ్ x ఈస్ ఈక్వల్ టు 0 గో టు థిస్ మచ్ ఎల్స్ థిస్ మచ్ లైక్ దట్ సి లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ సి అవన్నీ హై లెవెల్ లాంగ్వేజెస్‌లోకి వస్తాయి. సో, ఇప్పుడేంటంటే మనకి రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఈస్ డిఫికల్ట్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్, స్లైట్‌లీ డిఫికల్ట్ ఇన్ ద అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ వెరీ ఈజీ అంటే ఆ లాంగ్వేజ్ వస్తే ఫర్ ద హై లెవెల్ లాంగ్వేజ్. కానీ కంప్యూటర్‌కి ఏది ఫాస్టర్ అంటే చూడండి ఎగ్జిక్యూషన్ ఈస్ ఫాస్టర్ ఇన్ ద మెషిన్, రిలేటివ్‌లీ స్లోయర్ అంటే ఇక్కడ నెమోనిక్స్ అంటాం. కోడ్ లైక్ వర్డ్స్ వాడతాం. ఇక్కడ ప్యూర్ ఆల్‌మోస్ట్ ఇంగ్లీష్ లాంటిది వాడతాం. సో, ఇది కంపారిటివ్‌లీ స్లోయర్. అందుకే ఫాస్ట్ కావాల్సినప్పుడు మనం ఈ వీటిలోకి వెళ్తాం. ఓకే. సో, డీబగ్గింగ్ ఈస్ డిఫికల్ట్ హియర్ స్లైట్‌లీ అంటే మీరు ప్రాసెసర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్తారు చివరికి. స్లైట్‌లీ డిఫికల్ట్. డీబగ్గింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ వస్తే వాటిని డిటెక్ట్ చేయడం. వన్స్, జీరోస్‌లో ఉంటే మనం ఐడెంటిఫై చేయగలం ఆ ఎర్రర్స్ అనేవి. చేయలేం కదా! అట్లాగే నో కన్వర్టర్ ఈస్ రిక్వైర్డ్. ఇక్కడ డైరెక్ట్‌గా మెషిన్‌తో మాట్లాడేయొచ్చు. ఇందులో అసెంబ్లీ లాంగ్వేజ్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ని మనం మెషిన్ లాంగ్వేజ్‌లో కంప్యూటర్‌లో కన్వర్ట్ చేయడానికి కావాల్సిందేంటి? అసెంబ్లర్. అలాగే హై లెవెల్‌లో ఉన్నదాన్ని కన్వర్ట్ చేయాలంటే కంపైలర్ కానీ, ఇంటర్ప్రిటర్ కానీ కావాలి. ఇది మెషిన్ లాంగ్వేజ్ అనేది డిపెండెంట్ ఆన్ ప్రాసెసర్. ఒక ప్రాసెసర్‌లో రాసిన ప్రోగ్రామ్ ఇంకో ప్రాసెసర్‌కి పనిచేయదు. అంటే టైప్ ఆఫ్ ప్రాసెసర్. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది అగైన్ 8085కి ఒకటుంటుంది. 86కి ఒకటుంటుంది. ఇది కూడా ప్రాసెసర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అదే హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ప్రాసెసర్ ఏదైనా సరే అదే సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఎక్కడైనా ఒకటే కదా! సో, దాని కంపైలర్ ఉంటే అది ఆ పర్టిక్యులర్ ఓఎస్ ప్రకారం అది మార్చుకుంటా ఉంటుంది. సో, ఈ కన్వర్ట్ చేసే వాళ్ళని ఏమంటాం మనం? కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అంటాం. కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్. అసెంబ్లర్ ఏమని చేస్తుందంటే 1 మినిట్. ఇది కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ అసెంబ్లర్.
దట్స్ ఇట్. అసెంబ్లీ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ లైన్ బై లైన్ చేస్తుంది. పైథాన్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్. అదే కంపైలర్ వచ్చేసి హోల్ ప్రోగ్రామ్‌ని ఒకేసారి మార్చేస్తుంది. పైథాన్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. అంటే పైథాన్‌కి మనం ఇంటర్ప్రిటర్ వాడతాం. అదే సి లాంగ్వేజ్‌కొచ్చి కంపైలర్ వాడతాం. ఓకే. సో, దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. సో, మిగతావి మనం రేపు చూద్దాం. సో, కంప్యూటర్ యొక్క బేసిక్స్ దట్స్ ఇట్. అంతవరకే మనం ఈరోజు డిస్కస్ చేసాం. నేను మీకు ఎంత కావాలో అంతవరకే డిస్కస్ చేస్తున్నాను. ఎక్కువ హార్డ్‌వేర్ మనం డీప్‌లోకెళ్ళామనుకోండి. కంప్యూటర్ నాలెడ్జ్ లెక్చర్ 1. ఓకే. హ్యాపీగా నోట్స్ రివైజ్ చేసుకోండమ్మా. మీరేదైనా పీవైక్యూస్ బుక్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ వాళ్ళది కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించింది ఏదైనా పీవైక్యూ బుక్ ఉంటే చదువుతానంటే చదువుకోండి. రేపు మనం సీపీయూ గురించి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ గురించి, మెమరీ ఆర్గనైజేషన్ గురించి బాగా డిస్కస్ చేద్దాం. ఓకే. సీ యూ ఆల్. బై బై. సో, మీ ఒకసారి మన సిలబస్ చూద్దామా? సంతోష్. ఐ డోంట్ నో. బట్ మాక్సిమం 2 వీక్స్ కంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి ఐ టేక్ రెగ్యులర్లీ క్లాసెస్. ఐ డోంట్ స్కిప్ ఎనీ క్లాస్. ఈవెన్ ఈ రోజు నాకు అసలు క్లాస్ తీసుకునే సిచ్యువేషన్ లేదు. మై థ్రోట్ ఈస్ టూ మచ్ పెయినింగ్. ఆల్మోస్ట్ 7 అవర్స్ ఐ క్లాస్ టుడే. బట్ నేనైతే క్లాస్ స్కిప్ చేయను. మీకు సిలబస్ కంప్లీట్ చేయడం అనేది నా బాధ్యత కాబట్టి ఐ విల్ ఫినిష్ యూ వితిన్ 2 వీక్స్. అసలు అందులో డౌట్ ఏం పెట్టుకోవాల్సిన పని లేదు మీరు. ఎవ్రీడే మీ సిలబస్ అయ్యే వరకు నేను డిజిటల్ క్లాస్ చెప్తాను. మార్నింగ్ ఒక 3 అవర్స్ ఏమో నెట్వర్క్స్ చెప్తున్నాను వేరే చోట. అది అయిపోయాక మీకు డిజిటల్ క్రాష్ బ్యాచ్‌కి చెప్తా. తర్వాత మీ క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇట్ ఈస్ 7 అవర్స్. మోస్ట్ పెయిన్‌ఫుల్ థింగ్ ఏంటంటే మీ క్లాసే. ఎందుకంటే దీనికి నేను పీపీటీ తయారు చేయాలి. సో, అయిపోతుంది సిలబస్ అయితే మాక్సిమం 2 వీక్స్ లోపే అయిపోతుంది. ఇంకా త్వరగా కూడా అయిపోవచ్చు. నేను ఆగస్ట్ 5థ్‌కి అవ్వగొడదామని చూస్తున్నా. చూద్దాం. ఓకేనా? ఆగస్ట్ మనం ఛాలెంజింగ్‌గా తీసుకుందాం. 7థ్‌కి అవగొట్టేస్తా. ఓకే. ఆగస్ట్ 7థ్‌కి ఐ విల్ ఫినిష్ ద సిలబస్. చూడండి ఇందులో మనం ఆల్రెడీ ఇన్‌పుట్, అవుట్‌పుట్ డివైసెస్ గురించి డిస్కస్ చేసాం. మిగతావన్నీ కూడా ఇట్లాగే ఉంటది. పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ వినాల్సొస్తుంది. ఎక్కువ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాల్సొస్తుంది సబ్జెక్ట్‌లో. ఇంత చేసాక ఎగ్జామినర్ ఎలాంటి క్వెషన్స్ అడుగుతారనేది చెప్పలేం. ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్‌లో ఉండే బిగ్గెస్ట్ డిఫికల్టీ ఏంటంటే ఏదైనా అడగొచ్చు. మనం చదివిందే రావాలని కూడా రూల్ లేదు. అదే నేను ఇప్పుడు డిజిటల్ చెప్పినప్పుడు, నెట్వర్క్స్ చెప్పినప్పుడు నా క్లాస్ వినండి ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి అని గర్వంగా చెప్తాను. కంటెంట్ అదేంటంటే కాన్సెప్చువల్. ఇక్కడేంటంటే ఫ్యాక్చువల్. దట్ ఈస్ ద డిఫరెన్స్. బట్ స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు మేక్ ద ఆన్సర్స్ హోప్‌ఫుల్లీ. మోర్ క్వెషన్స్ చేయడానికి చూద్దాం. ఎన్ని పీవైక్యూస్ పాసిబుల్ ఉంటే అన్ని పీవైక్యూస్ తీసుకొస్తాను. కావాలంటే ఎక్స్‌ట్రా మెటీరియల్ కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. కీబోర్డ్ షార్ట్ కట్స్ అంట, సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, ఎంఎస్ ఆఫీస్ ఒకటి కాదు ఇందులో చాలా ఉన్నాయి. ఓకే. రోజుకో టాపిక్ ఫినిష్ చేద్దాం. సీ యూ. బై బై. సో దట్స్ ఇట్ గైస్. మీకు కోర్స్ కావాలనుకుంటే మన దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు. 499కే. మీరు నాకు టెక్స్ట్ చేయండి 9705861166కి. కోర్స్ అనేది మన వెబ్‌సైట్‌లో ఉంది. హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 4999 ఓన్లీ. 2 క్లాసెస్ అయితే ఫ్రీగా పెడతాను. ఎందుకంటే మీరు కంటెంట్ చూసి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే. ఇది ఫ్యాక్చువల్ సబ్జెక్ట్ కొంచెం ఇలాగే ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్‌లో అసల ఇట్ విల్ బి ఆన్ ఎ డిఫరెంట్ లెవెల్. ఐ విల్ టేక్ యూ. థాంక్ యూ. Since I teach CO, I teach digital, I know internal depth of the computer. I can give you more clarity. That's it.